ఫ్యూచర్ సిటీ కేవలం మన కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 150 రోజుల్లోనే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశామన్నారు. వచ్చే 8 ఏళ్లలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని చెప్పారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. బంగారం ధర కంటే రంగారెడ్డి భూముల ధరలే ఎక్కువన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాద్ నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ అడ్డుకున్నోళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వద్దే వద్దని పట్టుబట్టినోళ్ళు ఉన్నారు. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పినోళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం, మూసిలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ గాని, హైటెక్ సిటీ గాని, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గాని, ఐటీ కంపెనీలను గాని, జీనోమ్ వ్యాలీని గాని, మైక్రో, ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది గాని మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం, మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి, పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్లు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈ రోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. నిజామాబాద్ జిల్లాలో రైతులకు సాగునీటి భరోసా కల్పించే మరో కీలక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. వర్ణి మండలం జాకోరా గ్రామ సమీపంలో నిర్మించిన జాకోరా ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాలువపై ప్రభుత్వం 106 కోట్ల వ్యయంతో 3 ఎత్తిపోతల పథకాలను నిర్మించిందని మంత్రి తెలిపారు.
వరి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈసారి ఈ 25-26 సంవత్సరంలో మన వ్యవసాయానికి పక్షపాతంగా ఉన్న మన ప్రభుత్వం, రైతు పక్షపాతంగా ఉన్న ప్రభుత్వం ఖరీఫ్ రబీ కలిపి 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఈ సంవత్సరం రైతులకి 35,000 కోట్లు ఇచ్చి 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొని భారతదేశంలోనే రికార్డు సృష్టించినాం. ఈ రోజు ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్న నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ప్రకటించారు, ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడైతే భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్, R&R, ఫారెస్ట్ ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా 5,000 కోట్ల రూపాయలు ఒక ప్రత్యేక ఫైనాన్షియల్ ప్యాకేజ్ 5,000. దేశ నిర్మాణంలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాత్రను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నెహ్రూ దేశానికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి నెహ్రూ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో మళ్ళా నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే గాని ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి నిన్నటికి 4,398 రోజులు నిన్నటికి నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు, అర్చనలు, ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగా కరీంనగర్ లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాలు పూజలు నిర్వహించడం జరిగింది. గతంలో నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం, అసలు అభివృద్ధి జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అందరం కూడా కోరుకుంటున్నాం వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని 2047 వరకు వారు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నటువంటి ఒక అద్భుత సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు జన్ధన్ ఖాతా విషయంలో గానీ, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో గానీ, నేషనల్ హైవేస్ గానీ, రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, గ్రామాల అభివృద్ధి గానీ, కార్పొరేషన్, మున్సిపల్ అభివృద్ధి గానీ, అనేక సంక్షేమ పథకాలు గానీ, వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటువంటి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని చెప్పి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ముందు పోతున్న సందర్భంలో దాన్ని విజయవంతం దిశగా ముందుకు సాగుతారని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెంలో బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు సభకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో అవలంబించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు లారీలు లేవు, గోనె సంచులు లేవు అని చెబుతున్నారని విమర్శించారు. దొంగ ఇసుక రవాణాకు లారీలు దొరుకుతాయి కానీ ధాన్యం రవాణాకు లారీలు దొరకవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే రాష్ట్రం, గదే లారీలు, గదే రోడ్లు, గదే డ్రైవర్లు కదా. డ్రైవర్లు లేరు,
లారీలు లేవు, సుతిలి లేదు, గోనె సంచులు లేవు, లేబర్ లేదు. ఇసుక దొరుకుతాను లేబర్ ఉన్నదా? చిత్తశుద్ధి మింగడంలో రెడ్డి బ్రదర్స్ ఉన్నది కదా, వీళ్ళకి దాని మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. రియల్ ఎస్టేట్ దోపిడీ మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. వాటి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చేసిన వాగ్దానం మీద ఉంటే బాగా. ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి దీంట్లో పెట్టండి. ఎవరికి చెప్తుండ్రు రేవంత్? 32 లక్షల టన్నులు బాకీ ఉన్నాడు ఎఫ్సిఐకి, కొంటలేదు అంటున్నాడు. చూసిర్రా? తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు తాను అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు. తుమ్మిడిహట్టి ప్రాణహిత చెవెల ప్రాజెక్టును మొదట ప్రతిపాదించింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతుల కోసం అటు ఇటు తిరుగుడు మొదలుపెట్టిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు. తిరిగే సందర్భంలో మరి వీళ్ళు అడిగింది 152 మీటర్లు తుమ్మిడిహట్టి దగ్గర. దాన్ని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కి ఆ ఎత్తున మేము నిర్మిస్తామని చెప్పి డిపిఆర్ ఆలోచన చేసే సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ మీరు హైట్ మీద 152 మీటర్ల హైట్ తోని తుమ్మిడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధము, ఎవరికేం సంబంధము? ఇది నీకు, ఈనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడూ మూసి ప్రక్షాళన గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను హిట్లర్ లాంటి వాడినని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ హిట్లర్ను ప్రపంచం మొత్తం వ్యతిరేకించిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం అంశాలతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఒక కొత్త సిటీ నిర్మిస్తారట. దానికి 2 లక్షల కోట్లు పథకాలు తప్ప వాస్తవంగా పేదవాళ్ళకి మేలు చేకూరే పథకాలు కాదు. ఆయన చోట ఏం మాట్లాడారంటే హైదరాబాద్ లో 1,00,000 కోట్ల విలువైన బిల్డింగులు, గుడిసెలు మేము కూల్చేశాం, అవన్నీ ప్రభుత్వ భూములు, అందుకని నేను చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నాడు. అంతేకాదు నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదల పైన కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కబళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ని పొగుడుతున్నాడు. నా కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు 1,234.91 కోట్లు వెచ్చించనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. 4 साल में कंप्लीट किया जाएगा इस प्रोजेक्ट को और एयरपोर्ट और कॉमनवेल्थ गेम्स के साइट को कनेक्ट करेगा। कंप्लीट इंटीग्रेशन है मेट्रो के साथ, रेलवेज का, बुलेट ट्रेन का और बस टर्मिनल का और अब एयरपोर्ट का भी। सेकेंड फैसला अमरावती का है। अमरावती नया शहर बन रहा है तो नए शहर में
कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा। बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है। तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा। इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा। लोकेशन ये मैप में है सारा। 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है। ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का। ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया। इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बने। ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स, फिर बीच में एक बड़ी सी ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని బలోపేతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ కీలక నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైసీపీయేనని, ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు ఆయన. స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరమన్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారన్నారు. గాయపడ్డ 5గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. 95% కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ మెల్టింగ్ షాప్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్ తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. అంటే దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈ రోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తా ఉంది. నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు. ఈ ప్లాంట్ ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ప్రైవేటైజేషన్ ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్ కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్ కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్ కు తోడుగా ఉన్నది కాబట్టి 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు.
కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆమె మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి అనిత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ విమర్శించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 4 రోజులైంది. కనీసం ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, బాధ్యతగా వ్యవహరించట్లేదు. ఒక మహిళా హోంమంత్రి ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు అని నేను అడుగుతున్నాను. సీఎం గారు ఎందుకు ఈ సంఘటన మీద సమీక్ష నిర్వర్తించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం ఉత్తరాది దక్షిణాది అనే భావన సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఈ భావన పెరిగితే దేశానికి ప్రమాదకరమని చెప్పారు. సమస్యలుంటే ఎక్కడైనా వాటిపై మాట్లాడొచ్చన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు ఉత్తర దక్షిణ ప్రాంతాలంటూ మాట్లాడకూడదని హితవు పలికారు. విభజనవాదం దేశానికి మంచిది కాదని 570కి పైగా సంస్థానాలను కష్టపడి విలీనం చేస్తే దేశం ఇలా ఉందన్నారు. Actually, the TRS was TRS is being a regional party turned into BRS, and actually they are the ones who are supposed to say it, and still it is okay. We can understand, but BRS or DRS, which is called BRS now, they never said it in the last 10 years. But strangely, a national party like Congress, they have initiated this regional bias. That was that. తమకు కూటమి కాదని దేశమే అన్నిటికంటే ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక సమస్యలు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ నేతల కీలక సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ఎక్కువ కాలం ప్రధానిగా ఉండే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలకు ఈ విజయం దక్కుతుందన్న ఆయన దేశ రాజకీయాల్లో నేడు చారిత్రకమైన రోజు అని వివరించారు. इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं। साथियों, इस अवसर पर एनडीए परिवार के सदस्यों ने एक रिजोल्यूशन भी पेश किया। ये आप सबकी आत्मीयता और उदारता है, क्योंकि मैं इस यात्रा को अपनी व्यक्तिगत उपलब्धि नहीं मानता। ये हर दृष्टिकोण से हम सबकी सामूहिक उपलब्धि है। ये एनडीए के हर घटक दल की एक समान उपलब्धि है। इसलिए मैं इस प्रस्ताव को आप सभी को, भाजपा समेत हमारे एनडीए परिवार के सभी कार्यकर्ताओं దేశ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో అమిత్ షా పలు కీలక అంశాలపై షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.